If you are to make a multi-starer with a new generation actor, who do you think you're most compatible with? I don't know. I didn't think about this. I hope so. I'm actually very open to multi-stars. I think ఒక మార్కెట్ని పెంచడం కానీ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులు చేయడానికి కానీ మల్టీ స్టారర్లు అనేది అవసరం. అండ్ కొత్త కొత్త సబ్జెక్టులు తయారవుతాయి, కొత్త కొత్త సబ్జెక్ట్స్ మనం అప్రోచ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ మల్టీ స్టారర్ అప్రోచ్. డెఫినెట్గా త్వరలో ఒక మల్టీ స్టారర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎవరితో అయ్యి ఉంటుందో తెలియదు కానీ ఐ హోప్ విత్ సమ్మన్ సూన్, వెరీ వెరీ సూన్. Your daily routine when you are shooting and when you are not shooting. Complete poles opposite ఉంటుందండి. North and south pole లా ఉంటుంది. When I'm shooting, I wake up very early, have a very long day, and literally no fun in my day at all other than the fact that I'm acting. But when I'm not shooting, I love to play sports. I love to relax with my friends, just do very simple things. లాక్డౌన్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, తక్కువ చేసినా వీ కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఐ రియలైజ్ దట్. హర్డ్ యూ లవ్ డాగ్స్. హౌ మెనీ డూ యూ హ్యావ్ అండ్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ దెమ్. I have actually 6 dogs at home, but with us in the house, there's about 2 dogs stay with us. Drogo and Khaleesi, I posted some pictures with them. Drogo is my buddy. He's a French bulldog, always with me. He's like the hutch puppy. Wherever I go, he follows. And he keeps me company all the time. Dogs are a blessing. మనకేంటంటే ఎంత టైర్డ్గా ఉన్నా వర్క్ నుంచి వచ్చిన తర్వాత దే కమ్ అండ్ లిఫ్ట్ యువర్ స్పిరిట్స్. సో దే బికమ్ లైక్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. హౌ సీరియస్ ఆర్ యూ అబౌట్ క్రికెట్? అంటే సీరియస్ అనేది కాదు, ఇట్స్ లైక్ అ హాబీ కమ్ ప్యాషన్ ఫర్ మీ. ఐ ఫీల్ దట్ ఎవ్రీ వన్ నీడ్స్ అ స్ట్రెస్ బస్టర్. మనకి ఏంటంటే మనం వర్క్లో డీప్గా వెళ్ళిపోయి మనకి స్ట్రెస్లు ఎక్కువ వచ్చేస్తాయి. లాంగ్ అవర్స్ పని చేసి ఏంటంటే స్ట్రెస్ అనేది బిల్డప్ అయిపోతుంది ఇప్పుడు ఎవరికైనా. అది తీసేయడానికి ఒక స్ట్రెస్ బస్టర్ లాంటి ఒక రిలీఫ్ కావాలి. అండ్ క్రికెట్ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు అడ్రస్ దిస్. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ద మోస్ట్ ఫేమస్ మీమ్ అయ్యగారు? ఈ మనిషిని నేను ఎప్పుడు కలవలేదు కానీ ఐ థింక్ హీ హాస్ బికమ్ సో పాపులర్. అట్ ద మూమెంట్ హీ సీమ్స్ టు బి మోర్ పాపులర్ దెన్ మీ ఆల్సో. ఆయన ఒకసారి కలవాలి డెఫినెట్గా. నేను వీడియోని చూశాను. అండ్ ఈ పదం అయ్యగారు అనే పదం నా లైఫ్ని టేక్ ఓవర్ చేసింది. మా సినిమాల్లో కూడా పెట్టారు. కానీ ఐఎమ్ సో హ్యాపీ టు సీ వన్ ఫ్యాన్ ఆఫ్ మైన్ హూస్ బికమ్ సో పాపులర్. అండ్ from a troll sort of meme which it started off, it suddenly has taken off into it's taken a positive path of its own. And అతని దండం పెట్టాలి అసలు. ఐ కాంట్ వెయిట్ టు మీట్ యూ బ్రదర్. సేఫ్గా ఉండండి మీరు, ఎప్పుడు ఆ ఉత్సాహం ఉంచుకొని. ఐ హోప్ టు సీ యూ సూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. షేర్ సమ్ మెమరీస్ విత్ యువర్ గ్రాండ్ ఫాదర్. మెమరీస్ అనేది ఐ డోంట్ రిమెంబర్. ఐ హ్యావ్ వేగ్ మెమరీస్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్. బికాస్ రైట్ అప్ అంటిల్ మనం ఐ హ్యావ్ అమేజింగ్ మెమరీస్. బట్ ద బెస్ట్ మెమరీ ఫర్ మీ నాకు మనంలో చేసిన సీన్ కానీ నేను ఆయనతో పనిచేసే ఆ చిన్న ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఒక ఫ్రాంక్గా మాట్లాడుకోవచ్చు, ఒక సమ్మన్ వాజ్ గోయింగ్ త్రూ క్యాన్సర్. అలాంటప్పుడు ఆయన వచ్చి సెట్కి వచ్చి షూటింగ్ చేసి డబ్బింగ్ చేసి he literally passed away doing what he loves. If we can only have the guts to live a life like that, half అలాంటి సగం జీవితం మనం బతుకొంచంటే ఇట్స్ అనదర్ బ్లెస్సింగ్ సీరియస్లీ. సో ఐ హోప్ దట్ we can only live like he did. At least try, attempt. Did the lockdown change your life perspective? Did the lockdown change your perspective of life? మనకేంటంటే మనం పనిచేస్తున్నప్పుడు కానీ ఇలాంటి పాండమిక్స్ లేనప్పుడు మనం ఒక రేస్లో ఉంటాం. కంటిన్యూస్గా పనిచేస్తున్నాం, కంటిన్యూస్గా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం.
ఫస్ట్ టైం లాక్డౌన్లో వీ హ్యాడ్ టు పుట్ లైఫ్ ఆన్ పాస్. ఆలోచించి అసలు మనకి ఒక గిల్ట్ ఫ్రీ వెకేషన్ దొరికింది. చాలా టైం దొరికింది ఆలోచించడానికి వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ అవర్ లైఫ్ అని. సో ఎస్, ఆ ఇంట్రోస్పెక్షన్ చేసి ఇట్ వాజ్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. If I get into that, it will take me hours to explain what all I went through. I'm sure everyone went through the same thing in their own way. But for my situation, the lockdown definitely changed my approach to life. And I feel that my approach to life is way more simpler and clear right now. I hope it had a positive effect on you as well. How frequently do you watch movies? అంటే దిస్ క్వశ్చన్ అంటే నా లైఫే సినిమాలు. సో మనం ఇన్స్పిరేషన్ కూడా ఈ సినిమాల నుంచి తీసుకుంటూ ఉంటాం. సో అ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఈజ్ ఆల్సో టు వాచ్ మూవీస్. అంటే అది జాబ్లా అనిపిది నాకు, ఒక ప్యాషన్ అది నాకు. సో ఎవ్రీ డే సంథింగ్, టీవీ షో కానీ మూవీ కానీ విత్ ఆల్ ద కంటెంట్ దట్ ఈస్ అవైలబుల్ చూస్తూనే ఉంటాం, ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. అండ్ విత్ ద అమౌంట్ ఆఫ్ కంటెంట్ కమింగ్ నౌ, life is great because you have something to watch all the time. Favorite cuisine? I used to be a very big foodie. Last 2 years నుంచి ఒక డయట్లోకి వచ్చాను కాబట్టి నేను పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ ఏజెంట్ కోసం ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాను. అదేంటంటే పాండమిక్ ఎక్స్టెండ్ అవుతూ పోయింది కాబట్టి ఒక డైట్లో ఉండిపోయాను నేను. అండ్ ఐఎమ్ నాట్ దట్, మై ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ నాట్ దట్ ఎక్సైటింగ్ రైట్ నౌ. బట్ బిఫోర్ దట్ మై ఫేవరెట్ థింగ్ ఎవ్రీ డే వాస్ టు ట్రై సంథింగ్ న్యూ, or at least every week try a new restaurant, try a new cuisine. But favorite cuisine కి వచ్చేసరికి నాకు two different cuisines I'll tell you. One is Japanese and one is Hyderabadi biryani. So big fan of biryani. And I tried making it also in the lockdown and before that. So bun is success and I hope I can make some biryani for one of you guys soon. Do you love cars, and tell us about the ones you are driving now? Ante I thought I used to like cars a lot, but I'm not such a sports car fanatic. Speed driving idantha na valla avadu. Naku comfort vetukuntanu. So if I can comfortably go to shoot and come back, I'm very happy. Right now I'm driving a Range Rover. It's a comfortable car. One word about Ram Charan and your bonding with him. Well, one word సరిపోదు నాకు. ఇప్పటికీ ఒకే మాట చెప్తాను, ఈజ్ అ బ్రదర్ అండ్ బ్రదర్ ఫర్ లైఫ్. షేర్ సమ్ మెమరీస్ ఫ్రమ్ చైతన్య విద్యాలయ. ఎస్, నేను చైతన్య విద్యాలయ అనే స్కూల్లో చదివాను అప్ అంటిల్ 8th స్టాండర్డ్. అదేంటంటే అప్పటికి చిన్న స్కూలు, నాట్ టూ మెనీ స్టూడెంట్స్, మేబీ 300-350 స్టూడెంట్స్. ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. ఇట్ వాజ్ అ గుడ్ బ్యాలెన్స్. అప్పటికి యూనిఫామ్లు కూడా లేవు యాక్చువల్లీ స్కూల్కి. సో వీ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. ఇట్ వాజ్ అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఆల్సో. ఫిజికల్ యాక్టివిటీస్ని కూడా చాలా ఎంకరేజ్ చేశారు. సో ఐ ఎంజాయ్డ్ మై స్కూల్ డేస్ అ లాట్, హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దెర్. And yeah, it was a wonderful experience. And yeah, superb school days from. Tell us something about your fans. Good fans గురించి మాట్లాడాలంటే 1 day 2 days ఒక నెల రోజులు కూడా సరిపోదు. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో అయినా సక్సెస్, ఫెయిలియర్, నథింగ్ మ్యాటర్డ్ టు దెమ్. ఇఫ్ ఐ హ్యావ్ an energy in me that drives me, it is little bit to do with the passion I have, but a lot to do with the belief that my fans give me as well. I get very emotional when I speak about my fans or the Akkineni fans, and for me they are extended family kaadu. They are a part of my genes, they are a part of my blood. I feel very proud to say that they are amazing fans, and I am lucky to have them. Tell us about picking a film with Bhaskar and working experience with him. My director is one of the most overly passionate people. And ఏంటంటే ఒక కథ రాసాము, దీన్ని తీసేద్దాం అనే ఆయనకి అది ఆ ప్రాసెస్ సరిపోదు. ఆయనకి ఇంకా కావాలి, ఈ కథని ఎలా బెటర్ చేయాలి, ఈ డైలాగ్ని ఎలా బెటర్ చేయాలి, ఈ సీన్ ఎలా బెటర్ చేయాలని అది ఒకటే తపన పడుతూ ఉంటారు.
సో ద ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ యూ హ్యావ్ టు గివ్ ఇన్ టు హిస్ ప్రాసెస్. దాన్ని ఫైట్ చేస్తే మాత్రం మనకి అన్కంఫర్టబుల్ అయిపోతుంది. అది కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. సో వన్స్ ఐ జెల్డ్ వెల్ విత్ హిస్ ప్రాసెస్, దెన్ ఇట్ బికేమ్ సచ్ అ కేక్ వాక్ ఫర్ మీ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ షూటింగ్ బ్యాచ్లర్. ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ సింపుల్ ఇమోషన్స్. మనం ఓవర్గా సీన్ రాసేసి ఓవర్ డ్రామటైజ్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు మనం వీ స్టార్ట్ లుకింగ్ అ లిటిల్ ఆర్టిఫిషియల్. ఆయన సింపుల్ సీన్ని, ఒక సింపుల్ ఇమోషన్ పట్టుకొని he makes it so beautiful, and yeah, it was a pleasure working with him. I hope someday we can work again. One crazy on-set MEB experience.